హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషన్. ఈరోజు వీడియోలో నేను క్లాసిఫికేషన్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ దానికి ఈచ్ క్లాసిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల నా లేటెస్ట్ వీడియోస్ని మీరు చూడవచ్చు. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ సిస్టమ్స్. మొత్తం క్లాసిఫికేషన్ ఆఫ్ సిస్టమ్స్లో మొత్తం 5 సిస్టమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ది లీనియర్ అండ్ నాన్ లీనియర్ సిస్టమ్, టైమ్ వేరియంట్ అండ్ టైమ్ ఇన్వేరియంట్ సిస్టమ్స్, causal and non-causal systems, stable and unstable systems, invertibility. సో ఫస్ట్ మనం ఈ లీనియర్ అండ్ నాన్ లీనియర్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ లీనియర్ అండ్ నాన్ లీనియర్ సిస్టమ్. ఒక సిస్టమ్ని మనం లీనియర్ సిస్టమ్ అని ఎప్పుడు అంటామంటే, చూడండి, ఏ సిస్టమ్ దట్ సాటిస్ఫైస్ ది సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ దెన్ ది సిస్టమ్ ఈజ్ కాల్డ్ లీనియర్ సిస్టమ్. మనం తీసుకున్న సిస్టమ్ అనేది సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ని కనుక సాటిస్ఫై చేస్తే అప్పుడు ఆ సిస్టమ్ అనేది లీనియర్ సిస్టమ్ అవుతుంది. అసలు సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం 2 ఇన్పుట్స్ ఉన్న సిస్టమ్ తీసుకున్నాం అనుకోండి. ఒక సిస్టమ్కి 2 ఇన్పుట్స్ ఇస్తే ఆ 2 డిఫరెంట్ ఇన్పుట్స్ అనుకోండి, వాటి యొక్క సమ్ అనేది మనకు వచ్చిన అవుట్పుట్ని కనుక సమ్ చేస్తే కూడా అదే వాల్యూ రావాలి, సేమ్ అవ్వాలి. అంటే మనం తీసుకున్న 2 ఇన్పుట్ డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి కదా, ఆ రెండింటిని సమ్ చేస్తే మనకు వచ్చిన అవుట్పుట్ కూడా సేమ్గా అదే వాల్యూ రావాలి. ఆ సమ్ చేస్తే వచ్చిన వాల్యూ మన అవుట్పుట్ ఈక్వల్ అవ్వాలి. అప్పుడు మనం తీసుకున్న సిస్టమ్ అనేది లీనియర్ సిస్టమ్ అవుతుంది. ఏ సిస్టమ్ హూజ్ రెస్పాన్స్ టు ది సమ్ ఆఫ్ ది వెయిటెడ్ ఇన్పుట్స్ ఈజ్ సేమ్ యాజ్ ది సమ్ ఆఫ్ ది వెయిటెడ్ రెస్పాన్స్ ఆఫ్ ది సిస్టమ్ దెన్ ఇట్ ఈస్ సెడ్ టు బి లీనియర్. చూడండి, ఇప్పుడు ఫస్ట్ మనం x1 ఆఫ్ n x2 ఆఫ్ n 2 ఇన్పుట్స్ ఉన్నది సిస్టమ్ తీసుకున్నాం. a1 a2 సమ్ చేసాం, ఈ వాల్యూ వచ్చింది మనకి ఫస్ట్. అండ్ నెక్స్ట్ ఇది సెకండ్ ఇన్పుట్. సో దీనికేమో ఈ వాల్యూ వచ్చింది. చూడండి, ఇప్పుడు ఈ 2 వాల్యూస్ మనకు సేమ్గానే వచ్చినాయి. y ఆఫ్ n ఈక్వల్ టు h ఆఫ్ a1 x1 ఆఫ్ n ప్లస్ a2 x2 ఆఫ్ n. y కాంప్లిమెంట్ ఆఫ్ n ఈక్వల్ టు y డాష్ ఆఫ్ n a1 h x1 ఆఫ్ n ప్లస్ a2 h ఆఫ్ x2 ఆఫ్ n. సో 2 సేమ్గానే వచ్చినాయి. మనం తీసుకున్న ఇన్పుట్స్ x1 ఆఫ్ n ఒక ఇన్పుట్, x2 ఆఫ్ n ఒక ఇన్పుట్, డిఫరెంట్ ఇన్పుట్స్ తీసుకున్నాం. సో సమ్ చేసిన తర్వాత ఆ రెండింటి ఇన్పుట్స్ని మనకు అవుట్పుట్స్ అనేవి 2 సేమ్గానే వచ్చినాయి. సో మనం తీసుకున్న సిస్టమ్ అనేది లీనియర్ సిస్టమ్ అని చెప్పొచ్చు. చూడండి, ఇఫ్ ది అబోవ్ రిప్రజెంటేషన్ ఇఫ్ y ఆఫ్ n ఈక్వల్ టు y డాష్ ఆఫ్ n. సో y ఆఫ్ n y డాష్ ఆఫ్ n ఈ 2 వాల్యూస్ కనుక ఈక్వల్ అయితే, మనం తీసుకున్న సిస్టంలో 2 సిస్టమ్స్ తీసుకుంటాం, 2 సిస్టమ్స్లో కనుక వచ్చిన అవుట్పుట్ అనేది ఈక్వల్ అయితే దెన్ ద సిస్టమ్ ఈజ్ నోన్ యాజ్ లీనియర్. ఒకవేళ ఈ 2 కనుక ఈక్వల్గా రాకపోతే మనకి వాల్యూస్ అనేవి, అప్పుడు మనం తీసుకున్న సిస్టమ్ అనేది లీనియర్ సిస్టమ్ కానట్టు, నాన్ లీనియర్ సిస్టమ్. అప్పుడు y ఆఫ్ n ఈక్వల్ టు y డాష్ ఆఫ్ n అయినప్పుడు మాత్రమే మన సిస్టమ్ అనేది లీనియర్ సిస్టమ్ అన్నట్టు. ఒకవేళ అలా కాకుండా y ఆఫ్ n నాట్ ఈక్వల్ టు y డాష్ ఆఫ్ n అయితే మాత్రం నాన్ లీనియర్ సిస్టమ్ మనం తీసుకున్నది. సో ఇది లీనియర్ అండ్ నాన్ లీనియర్ సిస్టమ్ ఫ్రెండ్స్. మనం తీసుకున్న ఇన్పుట్స్ అనే వాల్యూ సమ్ చేస్తే వచ్చిన అవుట్పుట్ అండ్ దాని యొక్క రిమైనింగ్ అవుట్పుట్ 2 సేమ్ అయితేనే లీనియర్ అవుతుంది, లేకపోతే నాన్ లీనియర్ అవుతుంది. సో ఇది లీనియర్ అండ్ నాన్ లీనియర్ సిస్టమ్. అండ్ సెకండ్ సిస్టమ్ వచ్చేసరికి టైమ్ వేరియంట్ అండ్ టైమ్ ఇన్వేరియంట్ సిస్టమ్. చూడండి, టైమ్ వేరియంట్ అండ్ టైమ్ ఇన్వేరియంట్ సిస్టమ్. ఇఫ్ ది ఇన్పుట్ అవుట్పుట్ రిలేషన్షిప్స్ of the discrete time system do not change with time then the system is called time invariant. టైమ్ ఇన్వేరియంట్ సిస్టమ్ ఎప్పుడు అవుతుందంటే, మన ఇన్పుట్ అండ్ అవుట్పుట్ రిలేషన్షిప్ ఆఫ్ ది ఇన్పుట్ అండ్ అవుట్పుట్ వాల్యూస్ అనేవి టైంతో వేరీ అవ్వకుండా, టైంని బట్టి చేంజ్ అవ్వకపోతే దాన్ని టైమ్ ఇన్వేరియంట్ సిస్టమ్ అంటారు. అదే టైం బట్టి ఇన్పుట్ అవుట్పుట్ వాల్యూస్ అనేవి బేస్ అయి ఉంటే దాన్ని టైమ్ వేరియంట్ అంటారు, లేకపోతే టైమ్ ఇన్వేరియంట్ అంటాం. సో ఎగ్జాంపుల్ లైక్ x ఆఫ్ n బి ది ఇన్పుట్ అండ్ y ఆఫ్ n బి ది అవుట్పుట్ ఆఫ్ ది సిస్టమ్. ఇప్పుడు మనం టైమ్ ఇన్వేరియంట్ గురించి చూస్తున్నాం. సో ఇది x ఆఫ్ n అనేది ఇన్పుట్, y ఆఫ్ n అనేది అవుట్పుట్. ది అబోవ్ సిస్టమ్ ఈజ్ సెడ్ టు బి ది టైమ్ ఇన్వేరియంట్. ఈ సిస్టమ్ని మనం ఈ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సిస్టమ్ని మొత్తం ఈ సిస్టమ్ని మనం టైమ్ ఇన్వేరియంట్ అని ఎప్పుడు అంటామంటే, ఈ సిస్టమ్ ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే అప్పుడు మనం తీసుకున్న సిస్టమ్ అనేది టైమ్ ఇన్వేరియంట్ సిస్టమ్ అవుతుంది. ఏంటి ఆ కండిషన్ అంటే, x ఆఫ్ n అనేది x ఆఫ్ n మైనస్ కేకి, y ఆఫ్ n అనేది y ఆఫ్ n మైనస్ కేకి. ఇది దీని తర్వాత ఈక్వేషన్ అనమాట. సో x ఆఫ్ n అనేది x ఆఫ్ n మైనస్ కే, y ఆఫ్ n అనేది y ఆఫ్ n మైనస్ కేకి ఈక్వల్ అయినప్పుడు మాత్రమే టైమ్ ఇన్వేరియంట్ సిస్టమ్.
అనేది అవుతుంది మనం తీసుకున్న సిస్టమ్ అనేది. హియర్ ది ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆఫ్ ది సిస్టమ్స్ ఆర్ షిఫ్టెడ్ బై కే శాంపుల్స్. ఇదిగోండి కే శాంపుల్స్తో షిఫ్ట్ అయింది ఇన్పుట్ అండ్ అవుట్పుట్ వాల్యూస్. ద రెస్పాన్స్ డ్యూ టు షిఫ్టెడ్ ఇన్పుట్ ఈజ్ గివెన్ బై, మనం షిఫ్ట్ చేసిన ఇన్పుట్ యొక్క రెస్పాన్స్ అనేది y ఆఫ్ n కామా కే ఈక్వల్ టు టీ ఆఫ్ ఎక్స్ కామా ఎన్ మైనస్ కే రెస్పాన్స్ అనేది వచ్చింది మనకి. ఇప్పుడు టోటల్గా మనం టైం ఇన్వేరియంట్ సిస్టమ్మా కాదా అని మనం ఎప్పుడు చెప్తామంటే, ఈ y ఆఫ్ n మైనస్ కే ఈక్వల్ టు y ఆఫ్ n మైనస్ కే ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ కే, అన్ని వాల్యూస్ ఆఫ్ కేకి ఈ y ఆఫ్ n కామా కేకి y ఆఫ్ n మైనస్ కే ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే మన అన్ని వాల్యూస్ ఆఫ్ కే, ఇప్పుడు కే ఈక్వల్ టు 1 కే ఈక్వల్ టు 2 ఇలా ఎన్ని కే వాల్యూస్ తీసుకున్నా కానీ అన్నిటికీ ఈ కండిషన్ సాటిస్ఫై అయితేనే ఫైనల్గా మనం తీసుకున్న సిస్టమ్ అనేది టైం ఇన్వేరియంట్ సిస్టమ్ అయినట్టు. అలా కాకుండా y ఆఫ్ n కామా కే నాట్ ఈక్వల్ టు y ఆఫ్ n మైనస్ కే అయితే అప్పుడు మనం తీసుకున్న సిస్టమ్ అనేది టైం ఇన్వేరియంట్ సిస్టమ్. ఈక్వల్ అయితే టైం ఇన్వేరియంట్, ఈక్వల్ అవ్వకపోతే టైం వేరియంట్. ఇప్పుడు y ఆఫ్ n కామా కే ఉంది, ఇది ఇప్పుడు టైం ఇన్వేరియంట్ సిస్టమ్. సో చూడండి y ఆఫ్ n మైనస్ కే ఈ వాల్యూ లాగే ఉంది. సో ఈ కండిషన్ y ఆఫ్ n కామా కే, ఇది y ఆఫ్ n కామా కే ఈక్వల్ టు టీ ఆఫ్ ఎక్స్ ఆఫ్ n మైనస్ కే. సో ఇది టైం ఇన్వేరియంట్ సిస్టమ్. అలా ఈక్వల్ అవ్వకపోతే అన్ని కే వాల్యూస్ దగ్గర ఈక్వల్ అయ్యి ఏదో ఒక కే వాల్యూ దగ్గర ఈక్వల్ అవ్వకపోయినా కానీ అది టైం వేరియంట్ సిస్టమే. సో ఇది వచ్చేసరికి టైం వేరియంట్ అండ్ టైం ఇన్వేరియంట్ సిస్టమ్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కౌజువల్ అండ్ నాన్ కౌజువల్ సిస్టమ్స్. సో ఈ కౌజువల్ అండ్ నాన్ కౌజువల్ సిస్టమ్స్ అంటే ఏంటంటే, ఇఫ్ ద అవుట్పుట్ ఆఫ్ ది సిస్టమ్ ఎట్ ఎనీ టైమ్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ present and past input values but does not depend on future input values, then the system is known as causal system. అంటే మన సిస్టమ్ యొక్క అవుట్పుట్ అనేది మనకి ఇప్పుడు ప్రజెంట్ ఇచ్చిన ఇన్పుట్ అను పాస్ట్ ఇచ్చిన ఇన్పుట్ వాల్యూస్ మీదే డిపెండ్ అయ్యి ఫ్యూచర్లో ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నారో దాని మీద డిపెండ్ అవ్వకుండా ఉంటే దాన్ని కౌజువల్ సిస్టమ్ అంటారు. అంటే మనకి ఇప్పుడు సిస్టమ్ ఉంది, ఇప్పుడు సిస్టంలో అవుట్పుట్ అనేది మనకి అవుట్పుట్ ఎలా వచ్చింది, ప్రజెంట్ ఇన్పుట్ అండ్ దాని పాస్ట్ ఇన్పుట్ అనేది రెండింటి మీద బేస్ అయి ఉంటే అప్పుడు దాన్ని కౌజువల్ సిస్టమ్ అంటారు. చూడండి, మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఫర్ కౌజువల్ సిస్టమ్ ఈజ్ గివెన్ బై, ఇది y ఆఫ్ n ఈక్వల్ టు ఇది ప్రజెంట్ అవుట్పుట్ f ఆఫ్ x కామా n x ఆఫ్ n మైనస్ 1 x ఆఫ్ n మైనస్ 2 x ఆఫ్ n మైనస్ 3 y ఆఫ్ n మైనస్ 1 y ఆఫ్ n మైనస్ 2 y ఆఫ్ n మైనస్ 3. సో ఇది మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఫ్రెండ్స్. ఇందులో y ఆఫ్ n అనేది ప్రజెంట్ అవుట్పుట్, x ఆఫ్ n అనేది ప్రజెంట్ ఇన్పుట్, ఈ x ఆఫ్ n మైనస్ 1 ఇది x ఆఫ్ n మైనస్ 2 x ఆఫ్ n మైనస్ 3 అనేవి పాస్ట్ ఇన్పుట్స్, y ఆఫ్ n మైనస్ 1 y ఆఫ్ n మైనస్ 2 y ఆఫ్ n మైనస్ 3 అనేవి పాస్ట్ అవుట్పుట్స్. సో ఇలా మనకి తీసుకున్న సిస్టమ్ యొక్క అవుట్పుట్ అనేది ప్రజెంట్ ఇన్పుట్ పాస్ట్ ఇన్పుట్స్ మీద డిపెండ్ అయితే అప్పుడు మనం తీసుకున్న సిస్టమ్ అనేది కౌజువల్ సిస్టమ్ అయినట్టు. అలా కాకుండా ఇఫ్ ద అవుట్పుట్ ఆఫ్ ది సిస్టమ్ ఎట్ ఎనీ టైమ్ డిపెండ్స్ ఆన్ ప్రజెంట్ పాస్ట్ అండ్ ఫ్యూచర్ ఇన్పుట్ వాల్యూస్ దెన్ ద సిస్టమ్ ఈజ్ నోన్ యాజ్ నాన్ కౌజువల్ సిస్టమ్. అలా కాకుండా మనం తీసుకున్న సిస్టమ్ యొక్క అవుట్పుట్ అనేది ఈ ప్రజెంట్ ఇన్పుట్ పాస్ట్ ఇన్పుట్తో పాటు ఫ్యూచర్ ఇన్పుట్ మీద కూడా డిపెండ్ అయితే, అన్ని టైమ్స్ కాదు ఏ ఒక్క టైంలో అయినా కానీ అలా ఫ్యూచర్ ఇన్పుట్ మీద కూడా ఆధారపడితే అప్పుడు మనం తీసుకున్న సిస్టమ్ అనేది నాన్ కౌజువల్ సిస్టమ్. ఓన్లీ ప్రజెంట్ పాస్ట్ ఇన్పుట్స్ మీద డిపెండ్ అయితే అది కౌజువల్ సిస్టమ్. ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ మూడింటి మీద డిపెండ్ అయితే మాత్రం అది నాన్ కౌజువల్ సిస్టమ్. సో ఇది కౌజువల్ అండ్ నాన్ కౌజువల్ సిస్టమ్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ది స్టేబుల్ అండ్ అన్స్టేబుల్ సిస్టమ్స్. ఏ సిస్టమ్ ఈజ్ సెట్ టు బి బౌండెడ్ ఇన్పుట్ బౌండెడ్ అవుట్పుట్ స్టేబుల్. మనం తీసుకున్న సిస్టమ్ అనేది స్టేబులా కాదా అని మనం ఎలా చెప్తామంటే, మనం ఇచ్చిన బౌండెడ్ ఇన్పుట్, మనం ఇన్పుట్ అనేది బౌండెడ్ ఇన్పుట్ ఇచ్చామనుకోండి, దాని కరస్పాండింగ్ అవుట్పుట్ కూడా బౌండెడ్ అవుట్పుట్ వస్తే అప్పుడు మనం తీసుకున్న సిస్టమ్ అనేది స్టేబుల్ అయినట్టు. అలా కాకుండా మనం బౌండెడ్ ఇన్పుట్ ఇచ్చినా కానీ బౌండెడ్ అవుట్పుట్ రాకపోతే దాన్ని అన్స్టేబుల్ సిస్టమ్ అంటారు, అన్స్టేబుల్ సిస్టమ్ అవుతుంది. ఏ సిస్టమ్ ఈజ్ సెట్ టు బి బౌండెడ్ ఇన్పుట్ బౌండెడ్ అవుట్పుట్ స్టేబుల్ ఇఫ్ ఫర్ ఆల్ ది బౌండెడ్ ఇన్పుట్స్ ద కరస్పాండింగ్ అవుట్పుట్స్ ఆర్ బౌండెడ్. అంటే మనం ఇచ్చిన ఎన్ని బౌండెడ్ ఇన్పుట్స్ ఇస్తే అన్ని బౌండెడ్ ఇన్పుట్స్కి కరస్పాండింగ్ బౌండెడ్ అవుట్పుట్స్ అనేవి వస్తే స్టేబుల్ సిస్టమ్ అవుతుంది. అలా కాకపోతే అన్స్టేబుల్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం.
ఎక్స్ ఆఫ్ ఎన్ బి ది బౌండెడ్ ఇన్పుట్. అసలు బౌండెడ్ ఇన్పుట్ అంటే ఏంటంటే, బౌండెడ్ అంటే మనం వాల్యూ ఎంతలో ఉంటుంది ఎస్టిమేషన్ అనేది చేయగలిగాం. ఇన్ఫినిటీ లోపల ఉంటే ఆ వాల్యూస్ని మనం ఎస్టిమేట్ చేస్తాం. నెక్స్ట్ వాల్యూ ఇది అవ్వచ్చు అని ఎస్టిమేట్ చేయగలిగితే దాన్ని బౌండెడ్ ఇన్పుట్, బౌండెడ్ అవుట్పుట్ అంటారు. బౌండెడ్ అంటే అదే ఎస్టిమేషన్, వీ కెన్ ఎస్టిమేట్ ది వాల్యూ, దెన్ ఇట్స్ కాల్డ్ as బౌండెడ్ ఇన్పుట్ ఆర్ బౌండెడ్ అవుట్పుట్. ఎక్స్ ఆఫ్ ఎన్ బి ది బౌండెడ్ ఇన్పుట్, వై ఆఫ్ ఎన్ బి ది బౌండెడ్ అవుట్పుట్. మనం తీసుకునేది బౌండెడ్ ఇన్పుట్, బౌండెడ్ సిస్టమా లేదా అన్బౌండెడ్ సిస్టమా అనేది మనం ఎలా తెలుసుకుంటామంటే, ఈ హెచ్ఎఫ్ అనేది ఇంపల్స్ రెస్పాన్స్ ఆఫ్ ది సిస్టమ్. ఈ సిస్టమ్ ద్వారా, ఇంపల్స్ రెస్పాన్స్ ద్వారా మనం టెస్ట్ చేస్తాం మన సిస్టమ్ బౌండెడా కాదా, స్టేబులా కాదా అనేది ఈ హెచ్ఎఫ్ఎన్ ఇంపల్స్ రెస్పాన్స్ ఆఫ్ ది సిస్టమ్ ద్వారా తెలుసుకుంటాం టెస్ట్ చేసి సిస్టమ్ని. సో బై కన్వల్యూషన్ సమ్ ఫార్ములా y ఆఫ్ n ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ k ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ ఇంపల్స్ రెస్పాన్స్ ఆఫ్ ది సిస్టమ్ x ఆఫ్ n మైనస్ k. ఇది బౌండెడ్ ఇన్పుట్, బౌండెడ్ సిస్టమ్, బౌండెడ్ ఇన్పుట్ ఇది. సో y ఆఫ్ n మాడ్యూల్స్ అప్లై చేసాం. సో k ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ అనేది k ఈక్వల్ టు -1 టు ఇన్ఫినిటీ అయింది. సో మోడ్ ఆఫ్ h, k x ఆఫ్ n మైనస్ k. మనం ఇచ్చిన ఇన్పుట్ అనేది బౌండెడ్ ఇన్పుట్ అయితే ఈ వాల్యూ అనేది mకి ఈక్వల్ అవుతుంది. mod of x of n minus k equal to m. Therefore equation 1 becomes mod y of n equal to m into equation 1 అంటే ఇదే. ఈ ప్లేస్లో m వస్తుంది. m వచ్చినప్పుడు ఇక్కడ వేసి సమ్మేషన్ ఆఫ్ k ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ mod of h, k. ఇప్పుడు మనకి వచ్చిన ఈ వాల్యూ అనేది కనుక లెస్ దెన్ ఇన్ఫినిటీ అంటే మనం ఎస్టిమేట్ చేయగలిగితే ఎంత వాల్యూ వచ్చింది అనేది, లేదంటే హెచ్ ఆఫ్ కే అనేది ఆ వాల్యూ, మనకు వచ్చిన వాల్యూ అనేది హెచ్ ఆఫ్ కే కనుక సమ్మబుల్ అయితే, ఈ ఇంపల్స్ రెస్పాన్స్ కనుక సమ్మబుల్ అయితే మనకు వచ్చిన వాల్యూతో, ఇక్కడ వచ్చిన వాల్యూతో, అప్పుడు అది స్టేబుల్ సిస్టమ్ అయినట్టు, బౌండెడ్ అవుట్పుట్ వచ్చినట్టు, అప్పుడు స్టేబుల్ అవుతుంది. అలా కాకుండా గ్రేటర్ దాన్ ఇన్ఫినిటీ అయితే మాత్రం అప్పుడు అన్స్టేబుల్ అవునట్టు సిస్టమ్ అనేది, బౌండెడ్ అవుట్పుట్ రాలేదు అప్పుడు. సో ఇది ఫ్రెండ్స్ స్టేబుల్ అండ్ అన్స్టేబుల్ సిస్టమ్. నెక్స్ట్ది ఇన్వర్టిబిలిటీ ఆర్ నాన్ ఇన్వర్టిబిలిటీ సిస్టమ్. ఏ సిస్టమ్ ఈజ్ సెట్ టు బి ఇన్వర్టిబుల్ వెన్ ది ఇన్వర్ట్ సిస్టమ్ క్యాస్కేడ్స్ విత్ ది ఒరిజినల్ సిస్టమ్ అండ్ డీల్స్ అండ్ అవుట్పుట్ ఈక్వల్స్ టు ది ఇన్పుట్ ఆఫ్ ది ఫస్ట్ సిస్టమ్. ఇన్వర్టిబుల్ సిస్టమ్ అంటే ఏంటంటే, మనం ఇప్పుడు ఒక ఇన్పుట్ అనేది ఇస్తే ఆ సిస్టమ్ యొక్క అవుట్పుట్ అనేది కూడా, ఈ ఇన్వర్ట్ సిస్టమ్ యొక్క అవుట్పుట్ అనేది కూడా మనం ఇన్పుట్ ఏదైతే ఇచ్చామో అదే ఇన్పుట్ అవుట్పుట్ దగ్గర సేమ్ అదే వస్తే అప్పుడు ఇన్వర్టిబుల్ సిస్టమ్ అయినట్టు. అదే అలా రాకపోతే, మనం ఇచ్చిన ఇన్పుట్ కనుక సేమ్ అవుట్పుట్ దగ్గర అదే రాకపోతే నాన్ ఇన్వర్టిబుల్ సిస్టమ్ అయినట్టు. ఏ సిస్టమ్ ఈజ్ సెట్ టు బి ఇన్వర్టిబుల్ ఇఫ్ డిస్టింక్ట్ ఇన్పుట్స్ అప్లైడ్ టు ది సిస్టమ్ లీడ్స్ టు ది డిస్టింక్ట్ అవుట్పుట్స్. అంటే మనం ఎన్నైనా ఇవ్వండి ఇన్పుట్స్, ఆ ఇన్పుట్స్ అనేవి సేమ్ అవే వాల్యూస్గా అవుట్పుట్ దగ్గర వస్తే, ఇన్పుట్ వాల్యూవే అవుట్పుట్ వాల్యూకి ఈక్వల్ అయితే దాన్ని ఇన్వర్టిబుల్ సిస్టమ్ అంటారు. అలా ఈక్వల్ అవ్వకపోతే నాన్ ఇన్వర్టిబుల్ సిస్టమ్ అవుతుంది. చూడండి, ఇది సిస్టమ్. ఎక్స్ ఆఫ్ టీ అనేది ఇన్పుట్ మనం అప్లై చేసాం సిస్టమ్కి. ఇది మామూలు ఒరిజినల్ సిస్టమ్ ఇది. దాని పక్కన ఇది ఇన్వర్స్ సిస్టమ్. ఈ ఇన్వర్స్ సిస్టమ్ మనం ఎందుకు వాడతామంటే, ఈ ఇన్వర్టిబుల్ సిస్టమ్ అనేది మనకు రావాలంటే, ఇన్వర్టిబుల్ ఈక్వల్ అవ్వాలంటే ఈ ఇన్వర్స్ సిస్టమ్ అనేది మనం అప్లై తీసుకుంటాం. సో ఈ ఒరిజినల్ సిస్టమ్ దగ్గర మన ఇన్పుట్ అనేది ఎక్స్ ఆఫ్ టీ ఇస్తే, ఈ ఒరిజినల్ సిస్టమ్ అవుట్పుట్ అనేది మనకు వై ఆఫ్ టీ వచ్చింది. ఈ వై ఆఫ్ టీ మనం ఇన్వర్స్ సిస్టమ్కి అప్లై చేసినప్పుడు ఇది మళ్ళీ మనకి ఇక్కడ ఇన్పుట్ ఏదైతే ఇచ్చామో అదే వాల్యూ తీసుకొస్తుంది. ఎందుకంటే ఈ సిస్టమ్ ఏదైతే ఆపరేషన్స్ చేసి తెచ్చిందో దానికి రివర్స్ ఆపరేషన్ ఇచ్చేసి మళ్ళీ సేమ్ ఇదే ఇన్పుట్ వచ్చేలాగా ఇచ్చేస్తుంది ఇన్వర్స్ సిస్టమ్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఇది వై ఆఫ్ టీ ఈక్వల్ టు 2x ఆఫ్ టీ. వై ఆఫ్ టీ అంటే ఇది, ఒమేగా ఆఫ్ టీ అంటే ఇన్వర్స్ సిస్టమ్. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఈ 2 వాడు పంపించేస్తే 1/2 ఇంటూ వై ఆఫ్ టీ. అప్పుడు ఒమేగా ఆఫ్ టీ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్ టు 1/2 ఇంటూ వై ఆఫ్ టీ. ఈ వాల్యూస్ వచ్చినాయి కదా. ఇప్పుడు ఇది సిస్టంలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇది ఎక్స్ ఆఫ్ టీ ఇన్పుట్ అప్లై చేసాం. ఇది ఒరిజినల్ సిస్టమ్ దగ్గర ఈ వాల్యూ వై ఆఫ్ టీ వాల్యూకి ఏమొచ్చింది, ఇక్కడ 2x ఆఫ్ టీ వచ్చింది. సో నెక్స్ట్ మనకి ఇన్వర్స్ సిస్టమ్ దగ్గర ఇన్వర్స్ సిస్టమ్ ఫామ్ అయింది ఒమేగా ఆఫ్ టీ. దీని వాల్యూ ఎంత, 1/2 ఆఫ్ వై ఆఫ్ టీ. సో ఇప్పుడు చూద్దాం, ఇన్పుట్ మనం 2 ఇచ్చామనుకోండి, ఎక్స్ ఆఫ్ టీ అంటే 2 అనుకుందాం. అప్పుడు వై ఆఫ్ టీ ఈక్వల్ ఎంత అవుతుంది, 2 ఇంటూ 2 4 అవుతుంది.
అప్పుడు y ఆఫ్ టీ ఈక్వల్ టు 4 అయినప్పుడు ఈ ఒమేగా ఆఫ్ టీ ఈక్వల్ టు వాల్యూ ఎంత వచ్చింది 1/2 ఇంటూ y ఆఫ్ టీ వాల్యూ ఎంత 4 2 క్యాన్సిల్ అయితే 2 వస్తుంది. సో ఒమేగా టీ వాల్యూ ఎంత వచ్చింది 2 వచ్చింది. మనకి ఇన్పుట్ ఎంత ఇచ్చాం 2 ఇచ్చాం. సో ఇన్పుట్ ఏదైతే ఇచ్చామో సేమ్ అదే అవుట్పుట్ దగ్గర వచ్చింది. సో ఇది ఇన్వర్టిబుల్ సిస్టమ్. అలా రాకపోతే నాన్ ఇన్వర్టిబుల్ సిస్టమ్. సో ఇది ఫ్రెండ్స్ ఇన్వర్టిబిలిటీ అంటే. సో ఇవి వచ్చేసరి క్లాసిఫికేషన్ ఆఫ్ సిస్టమ్స్. ఈ వీడియో మీకు నచ్చిందే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.